జై సీతారాం. రాముడి గొప్పతనం మొదటిది ఏకపత్ని వ్రతం. ఏ యుగంలోనూ ఏ మహాపురుషుడు చెప్పని ధర్మసూత్రం ఏకపత్ని వ్రతం. రెండవది సంపదల పట్ల విముఖత. పరస్త్రీని తల్లిగాను, పరుల సంపదను తృణప్రాయంగాను, అంటే గడ్డిపోచతో సమానంగాను భావించాలనేదే శ్రీరాముడి ఆదర్శం. మూడవది దేశభక్తి. నాలుగవది శీలం. శ్రీరాముడు ఆచరించి చూపిన 4 సద్గుణాలు ఏకపత్ని వ్రతం, పరుల సంపదల పట్ల విముఖత, దేశభక్తి, శీలం. ఈ 4 సద్గుణాల్లో ముఖ్యమైనది ఏకపత్ని వ్రతం. ఏకపత్ని వ్రతాన్ని ఆచరించే పురుషులకు మిగతా 3 సద్గుణాలు వాటికవే అలవడతాయి. అందుకే శ్రీరాముడు భారతీయులకు ఆదర్శ పురుషుడయ్యాడు, ఆరాధ్య దేవుడయ్యాడు. ఆ ఏకపత్ని వ్రతాన్ని సీతమ్మ లాంటి మహిళలందరూ తమ భర్తలకు, పుత్రులకు, అన్నదమ్ములకు నూరిపోసి వారిని శ్రీరామచంద్రులుగా తీర్చిదిద్దిన నాడు రామరాజ్యం వచ్చినట్లే. అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఇది. ఒక క్రొత్త సిద్ధాంతం. స్త్రీలందరూ దేవతలు, రాక్షసులందరూ పురుషులు. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువవుతున్నారు. రావణాసురులను శ్రీరాములుగా మార్చడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం, రామరాజ్యం. ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు, మన కుటుంబాలను కాపాడుకోవడం. కారణం, వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ. రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత. మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. రామరాజ్యం ఈజ్ వేర్ దెర్ ఇస్ నో ప్రాస్టిట్యూషన్. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి. పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం. శ్రీరాముని ఆదర్శాలు ఏకపత్ని వ్రతం, పరస్త్రీలు పరుల సంపదల పట్ల విముఖత, దేశభక్తి, శీలం. ఈ సరికొత్త సిద్ధాంతం, ఈ సరికొత్త ఉద్యమం, ఈ సరికొత్త సత్యాగ్రహ సమరం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై సీతారాం.